అఖిల్ గారు, శైలజ గారండి. పెళ్ళయ్యి 4 ఏళ్ళు అయింది. మరి పిల్లలు పుట్టట్లేదని హైదరాబాద్ నుంచి మన దగ్గరికి వచ్చారు. వాళ్ళకి బయట చెప్పింది ఏంటంటే గర్భసంచి బాగలేదన్నారు, ఒవేరియన్ సిస్ట్ ఉందన్నారు, ఎండోమెట్రియం పొర ఏమో సరిగా పెరగట్లేదన్నారు. ఇలా రకరకాల సమస్యలు చెప్పారు. అలాగే ఇంతకుముందు మరి చాలా చోర్లు ప్రెగ్నెన్సీ వచ్చినట్టే వచ్చి పోయింది. 2 సార్లు వచ్చినట్టుంది. 2 సార్లు వచ్చింది, పోయింది. ఈ 4 ఏళ్లలో 2 టైమ్స్ వచ్చింది, రావడం పోవడం కూడా అయిపోయింది. ఇక రావటం లేదు. ఇప్పుడైతే ఏకంగా రావడం కూడా మానేసింది. మరి ఏమిటి, ఎందుకు వచ్చింది ప్రెగ్నెన్సీ, ఎందుకు పోయింది, ఎందుకు మళ్ళా రావటం లేదు అనేది అర్థం కాలేదు. వాళ్ళేమో సిస్టులు అంటున్నారు, గెడ్లు అంటున్నారు, పీసీఓడీలు అంటున్నారు, మరి ఆపరేషన్లు అంటారు, ఐవీఎఫ్లు అంటారు. ఏమీ లేకోకుండా న్యాచురల్గా పెట్టుకునే మార్గం లేదా అని తెలుసుకుని ఆ యూట్యూబ్లో మన వీడియో చూసి ఇక్కడికి వచ్చారు. వచ్చిన ఎన్నాళ్ళకి వచ్చిందండి? 2 months. 2 మంత్స్లో ప్రెగ్నెన్సీ కన్ఫామ్. కరెక్టా కాదా అని చెప్పేసి మనం బ్లడ్ టెస్ట్ చేయిస్తే, సీరం బీటా ఎస్సీజీ టెస్ట్ చేయిస్తే 5 దాటాలన్నాము, 5,000 వచ్చింది. తర్వాత అలాగే స్కాన్ తీయించాం. స్కానింగ్లో మరి ఎలా ఉంది, ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదా అని చూస్తే స్కానింగ్లో సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషనల్ సాక్ సీన్ అని వచ్చింది. అలాగే ఒవేరియన్ సిస్ట్ కూడా ఉంది, సిస్ట్ ఉంది, గెడ్డ ఉంది, కానీ బిడ్డ కూడా వచ్చింది. కానీ చాలామంది డాక్టర్లు అంతా ఏమాత్రం ఏదన్నా ఒవేరియన్ సిస్ట్ కానీ, చాక్లెట్ సిస్ట్ కానీ, ఎండోమెట్రియల్ సిస్ట్ కానీ, హెమరేజిక్ సిస్ట్ కానీ, ఫైబ్రాయిడ్ కానీ, పాలిప్పులు కానీ ఏమన్నా ఉందంటే అసలు నిమిషం కూడా ఇక ఆగట్లేదు. అది తీసే వరకు వాళ్ళు నిద్రపోరు, మిమ్మల్ని నిద్రపోనివ్వరు. గెడ్డలు గెడ్డలే, బిడ్డలు బిడ్డలే. బిడ్డలు వస్తే గెడ్డలు అణిగిపోతాయి. ఈ గెడ్డ గురించి నువ్వు కెలుక్కుంటా కూర్చోకూడదు. ఆపరేషన్ అని చెప్పి పచ్చడి చేయడము, వాటిని కాల్ చేయడము, ఇదే పనిగా పెట్టి కూర్చుంటున్నారు. అవి అవసరం లేదు మనకు. వాటిని బిడ్డ వచ్చేటట్టు చూసుకుంటే గెడ్డలు అణిగిపోతాయి అని చెప్పాం. అదే ఈరోజు ప్రత్యక్షంగా నిరూపణ అయింది. అవునా? చెప్పండి సార్, అసలు మీరు ఎలా రాగలిగారు ఇక్కడ వరకు? మా గురించి ఎలా తెలిసింది? ఇప్పుడు కూడా చక్కగా గర్భసంచిలోనే వచ్చింది ప్రెగ్నెన్సీ. ట్యూబుల్లో రాలేదు, లేదా ఓవరీలో రాలేదు, గెడ్డల్లో రాలేదు, గుట్టల్లో రాలేదు, గర్భసంచిలో వచ్చింది. మరి మన డాక్టర్లు చాలామంది మీకు 4 ఏళ్ళ నుంచి మరి ఎన్నోసార్లు రకాలుగా భయపెట్టారు. ఏమిటి, ఎన్ని బాధలు పడ్డారు, ఇక్కడికి ఎలా వచ్చారు, వచ్చాక మీకు ఏమనిపించింది, ఇప్పుడు వచ్చి మందులు వాడి 2 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చాక ఇప్పుడు మీ మనసుకి ఎలా అనిపిస్తుంది? ఈ విషయాలు చెప్తే ఇంకా మీలాగా సఫర్ అయిన వాళ్ళు బోల్డ్ మంది బయట ఉంటారు. వాళ్ళందరిలో కూడా ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది, ధైర్యం వస్తుంది. ఎస్, ఇలా న్యాచురల్గా మనం ప్రెగ్నెన్సీ తెప్పించుకోవచ్చు జస్ట్ ఇంగ్లీష్ మందులతో అనే ధైర్యం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. 4 yearsలో 2 times మిస్క్యారీ అయింది వచ్చేసి. అప్పుడు డాక్టర్ చూపిస్తే సిస్ట్ ఉంది, లాక్టోస్కోపీ చేయాలి అనేసి అన్నారు. అప్పుడు ఇద్దరికి హోప్స్ పోయినాయి, వదిలేసుకున్నాం. ఇంకా అవసరం లేదు, చూపించుకోవద్దు, దేవుడిస్తే తీసుకుందాం, లేకపోతే లేదు అన్నట్టు లైట్ తీసుకున్నాం. మళ్ళీ మా మిస్సెస్, నేను కూడా ఈ సార్ గురించి తెలిసినాక ఈ వీడియోస్ చూసాను. నేను మా మిస్సెస్ ఫస్ట్ చూసిన తనే, కానీ నేను చూసినా కూడా పట్టించుకోలే. ఇలాంటివి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, చాలామంది చాలా చెప్తారని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. తను ఏదైనా నమ్మదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నమ్మి నా దగ్గరికి వచ్చి ఫస్ట్ 2 times చెప్పింది. మామూలుగా లైట్ చెప్పేసింది అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. ఓ రోజు నువ్వు లీవ్ పెట్టేసుకో, ఇట్లా విజయవాడ వెళ్దాము, సార్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాం అనేసి అన్నది. లేదు, ఇంత సడన్గా లీవ్ అంటే నాకు కుదరదు అంటే, లేదు కంపల్సరీ వెళ్ళాల్సిందే అనేసి ఇక పట్టుబట్టేసరికి ఆ రోజు నైట్కి సార్కి కాల్ చేసి నాకు లీవ్ కావాలని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక కూడా నాకు ఇంకా నమ్మకమే లేదు. 0-0, మళ్ళీ చెప్తున్నా 0-0, నాకు నమ్మకమే లేదు. తర్వాత మనీ కట్టేటప్పుడు కూడా నాకు ఇంత మనీ ఎందుకు కట్టడం అవసరమా అని తనతో నేను 2-3 సార్లు చెప్పిన, వద్దు వద్దు అన్నా కూడా లేదు, నాకు నమ్మకం ఉంది, కన్ఫర్మ్ అవుతుంది, నమ్మకం ఉందన్న ఆమె హోప్స్తో మేము ఇట్లా చెక్ చేయించుకోవడం జరిగింది. తర్వాత టాబ్లెట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళి 2 months వాడినాము. 2 months వాడినాక 3 days అవుతుంది టాబ్లెట్స్ కంప్లీట్ అయ్యి. వీళ్ళకి మెసేజ్ చేసామన్నమాట, సార్ వాళ్ళకి మెసేజ్ చేసి రిప్లై ఇచ్చారు, ఇట్లా చేయండి, మనీ సెండ్ చేయండి, మేము పంపిస్తామనేసి చెప్పారనమాట. లేదు ఇంకా ఎందుకు అవసరమా అన్నట్టు నేను మళ్ళీ అనుకున్న మనసులో, తనతో అంటే తను ఎక్కడ ఫీల్ అవుతుందని చెప్పేసి నేను ఇంకా తనకి ఏం చెప్పదలుచుకోలేదు. సరే చేద్దాము అన్నది. తర్వాత యాక్చువల్గా తనకి మా డే టైం రాలేదు, ఇంకా దాటిపోయింది. 3-4 days అవుతుంది. ఏమైంది అంటే రాలేదండి. సరే చూద్దామా, ఇంకో 2 days చూద్దాం అనేసి అన్నది. ఇలా వీళ్ళకి మెసేజ్ చేసే, సార్ వాళ్ళకి మెసేజ్ చేసి
ఇట్లా 1 వీక్ కానీ 10 days కానీ చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకున్న తర్వాత ఏదైనా మాకు రిపోర్ట్స్ పెట్టండి, దాన్ని బట్టి మేము చెప్తాము. ఇట్లా చెక్ చేయించుకున్నాము, ఒక బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ కానీ స్కానింగ్ కానీ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. ఇట్లా సార్ వాళ్ళకి పెడితే ఓకే అయిందమ్మా, మీరు రండి ఒకసారి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. నేను చెప్తున్నా కదా, అసలు నమ్మలేదు. ఇప్పటికీ నాకు అసలు స్కానింగ్ తీపిచ్చి అవి చూసినాక కూడా నాకు ఇంకా ఏదో, ఎందుకంటే 2 times మిస్క్యారీ అయింది కదా, ఇంకా భయం మనసులో అట్లనే ఉండిపోయింది అనమాట. తర్వాత చూసి ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు మాట్లాడారు కదా, వాళ్ళు చెప్తుంటే అప్పుడు ఏడుపు వచ్చేస్తుంది నాకు. అది ఇట్లా ఇట్లా ఇంత జరిగిందా, ఇట్లా నిజం నాకు జరిగిందా ఇది అనేసి నాకు అనిపిస్తుంది. చాలా నమ్మలేదు. అందరూ నమ్మండి, దేవుడు ఉన్నాడు, దేవుడు సార్ రూపంలోనే ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఏది కూడా నెగ్లెక్ట్ అస్సలు చేయకండి. ఉంది సార్ రూపంలోనే మీకు వస్తాడు కంపల్సరీ. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎవరు వస్తారో వాళ్ళందరికీ కంపల్సరీ పాజిటివ్ వస్తారు. హోప్స్ కంపల్సరీ, నమ్మకం ఉంచండి. నాకులాగా అందరికీ ఉంటుంది, నాకు తెలిసి చాలా మందికి ఉంటుంది, కానీ హోప్ ఎప్పుడు కోల్పోవద్దు, కంపల్సరీ హోప్ ఉంచండి. ఇప్పుడు నా మిస్సెస్కి ఉంది కాబట్టి జరిగింది. నేనైతే ఇప్పటికీ చెప్తున్నా కదండి, అసలు చాలా తనకు హోప్ ఉన్న వల్లనే దేవుడు ఇట్లా నాకు ఇచ్చిండు అనే నమ్మకం అయితే నాకు ఉంది. నాకు లేదు, అసలు లేనే లేదు, 0-0 అని చెప్తున్నా కదా. తన హోప్ మీదనే నాకు ఇదంతా జరిగిందని నాకు నమ్మకం ఉంది. అందరూ నమ్మండి, ఎవరు హోప్ కోల్పోవద్దు. థ్యాంక్ యూ. చాలామంది చెప్తారు కదా, మరి మనం చేసిన పూజలు మన పిల్లలకు పనికొస్తాయని. ఒకసారి మీ అమ్మ నమ్మొచ్చు, ఒకసారి మీ నాన్న నమ్మొచ్చు, లేదా మీ అక్క నమ్మొచ్చు, లేదా మీ తమ్ముడు నమ్మొచ్చు, లేదా మీ చెల్లి నమ్మొచ్చు, లేదా మీ స్నేహితుడు నమ్మొచ్చు. ఎవరో ఒకరి ద్వారా మీకు తెలుస్తుంది. ఒకరిని నమ్మిన దేవుడు దయామయుడు, దేవుడు మంచివాడు. ఒక్కరు నమ్మినా సరే వారిని గట్టెక్కించడానికి కూడా ఇంకొకరిని కూడా నమ్మకం కలిగేటట్టు చేస్తాడు. కనీసం పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చేస్తాడు. ఆయన సైతాన్ని రానికోకుండా అడ్డుపడుతున్నా కూడా దేవుడు ఊరుకోడు. టైం వచ్చినప్పుడు నానాయికి నువ్వు రావాలి తప్పదు, పిచ్చుకలకి దారం కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చేసాడు. ఇక ఆయన ఇవ్వాలని డిసైడ్ అయిపోయాడు. ఇక ఆ అమ్మాయి కన్నీళ్ళు చూడలేక చేశారు, లేదా ఈయన బాధ చెప్పుకోలేకపోవచ్చు బయటికి మగవాళ్ళు కొంతమందికి, కానీ లోపల అంతర్గత సంఘర్షణ, భయము, బాధ, ఏడుపు అన్నీ ఉంటాయి. చెప్పుకోలేకపోవచ్చు. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. మనసులోనే మౌనంగా రోధిస్తారు తప్ప. ఇప్పుడు నేను నా బాధ చెప్పుకున్నా కదా, ఇంతవరకు కూడా తనకు తెలియదు. ఇప్పుడు ఈ వీడియో చూస్తేనే తెలుస్తుంది తనకి. ఇంతవరకు చెప్పలేదు, ఇంతవరకు 0 చెప్పని కూడా చెప్పలేము నేను. కొంతమంది ఎక్స్ప్రెసివ్ కాదు, చెప్పరు, కానీ మౌనంగా వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. దేవుడికి మౌనంగానే అడుగుతూ ఉంటారు, ఎందుకు దేవుడా నన్ను ఇంకా పరీక్షలు పెడుతున్నావు, ఎందుకు యదవులకు పిల్లలు ఇస్తున్నావు, మడ్రోళ్ళకి పిల్లలు ఇస్తున్నావు, సీటర్స్కి పిల్లలు ఇస్తున్నావు, సైతాన్లకు పిల్లలు ఇస్తున్నావు, పనికిరాని పూరం భోగాలకు కూడా పిల్లల్ని ఇస్తున్నావు, మమ్మల్ని ఎందుకు ఇంత బాధలు పెడుతున్నావు, ప్రతి పనికిరానోడితో మాటలు అనిపిస్తున్నావు ఎందుకు? ఇలా ప్రతిరోజు మౌనంగా మన మనసులోనే అడుగుతూ ఉంటాం. దేవుడు ఎక్కడున్నాడు? బయట విడిగా లేడు, మన లోపలే ఉన్నాడు. అవి ఆయనకి రీసౌండ్లు వినపడతా ఉంటాయి. అంతే కదా, లోపల దేవుడు అర్థం చేసుకుంటాడు. ఆయన నుదుటి మీద బొట్టు ఉంది అంటే ఆయన దేవుడు నమ్ముతాడు. నేను డైలీ పూజ చేస్తాను, మళ్ళీ డైలీ పూజ చేస్తా. పూజ చేస్తున్నప్పుడు దేవుడు నువ్వు అడగకపోయినా ఆయనకి తెలుసు నీ బాధ ఏంటో. దేవుడు అడిగితే తప్ప తెలియదేంటి, ఆయన లిస్ట్ ఇవ్వాలేంటి? మన పని మనం చేసుకుంటూ పోతే ఆయన పైన ఆయన చేసుకుంటూ పోతాడు. అడగందే అమ్మైనా పెట్టదంటారు, కానీ అడగకపోయినా ఇచ్చేవాడే దేవుడు. అర్థమైందా? నీకు ఏ టైంకి ఆకలేస్తుందో నువ్వు అడగవు. 12 గంటలకు అడగలేదు, 1 గంటకు అడగలేదు, 2 గంటలకు మీ అమ్మాయి అడిగిద్ది, ఎరా అబ్బాయి భోజనం చేయలేదు ఇంకా, తినరా పెట్టుకొస్తాను, అడగదా? మరి ఇక్కడ కూడా అంతే. పడ్డారు, బాధలు పడ్డారు, ఇక లేదు వీళ్ళకి ఏదో ఒక రకంగా బాధ నుంచి గట్టెక్కించాలని ఆయన తీర్మానించుకున్నారు కాబట్టి ఏ దేవుడిని నమ్ముతారు? సాయిబాబా. మరి సాయిబాబా కొంచెం లేటే కానీ తప్పనిసరిగా ఇస్తాడు. ఆయన తప్పనిసరిగా ఇస్తాడు. అసలు ఏ దేవుడైనా అంతేనమ్మా. దెయ్యాలు కాదు దేవుళ్ళు, శాడిస్టులు కాదు. మన దెయ్యాలు అలా చేస్తాయి, దేవుడు ఎప్పటికీ అలా చేయడు. అయితే మనమే దేవుణ్ణి మర్చిపోయి వదిలేస్తాం. అదే బాధ. మన కోపంతోనో, చిరాకుతోనో, విసుగుతోనో, పక్కన వాళ్ళకి పిల్లలు పుట్టారు, సందులో వాళ్ళకి బుడిగి నిద్ర పుట్టారు, మన దేవుడు ఏంటి మాయిదారి దేవుడు మనకు పిల్లల్ని ఇవ్వట్లేదు, అసలు ఈ దేవుడిని మార్చేస్తే బాగుంటుందా ఆలోచనలు కూడా వస్తాయి మనకి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్చాల్సింది దేవుడు కాదు, మారాల్సింది మనం.
తండ్రిని మారిస్తే ఉపయోగం ఏముంది? భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు? మీ నాన్న మారిస్తే నీకు పిల్లలు పుడతారా? మీ ఇద్దరు మారితే పిల్లలు పుడతారా? మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండి కాపురం చేసుకుంటే పిల్లలు పుడతారు. ఇక్కడ కూడా నేను చెప్తుంది పిల్లలు పుట్టకపోవడానికి ప్రధాన కారణం క్రిములు. ఒకవేళ వచ్చిన ఆ బిడ్డని నాశనం చేసేది క్రిములు. కాబట్టి క్రిమి నుంచి మీరు రక్షించబడాలి. ఆ క్రిమిని గుర్తించే డాక్టర్ని పట్టుకోవాలి. ఆ డాక్టర్ ద్వారా ఆ క్రిమిని వదిలించుకోవాలి. సర్పదోషం, నాగదేవత దోషం ఉంటాయి. ఈ సర్పాలు, పాములు అంటే క్రిములు. మీరు ఈ దోషాలు పోవాలి. నాగదేవత అంటే ఈ దేవతను పోగొట్టుకోవడం ఎందుకు అనుకోకండి. ఇవి శని దేవతలు. మీ ఒంట్లో నుంచి, మీ ఆయన ఒంట్లో నుంచి, ఇద్దరు ఒంట్లో నుంచి వీటిని తోలేయాలి. మీ ఇంట్లో కూడా ఉండకూడదు. మీ ఇంట్లో ఉన్నా మీ బిడ్డలు వచ్చినా కూడా కాటేస్తాయి, అబార్షన్ చేస్తాయి అని నేను చెప్పుకొచ్చాను. ట్యాబ్లెట్లు అనే గుడ్లు వేయాలి, సిరప్లు అనే పాలు పోయాలి. అప్పుడే ఆ పొగకి ఆ పాములు పరిగెడతాయి. ఇక్కడ మనం చేసేది అది. సర్పదోషం, నాగదేవత దోషమే. కానీ ట్రేలు గుడ్లు వేయం మనం, డ్రమ్ములు పాలు పోయాం మనం. ఈ దోషాన్ని మందుల ద్వారా సరిచేస్తున్నాం. అన్నీ ఉన్న అల్లు నోట్లో సిన్లాగా అడ్డం పడతాయి. ఆ క్రిమిగాడు ఉన్నాడంటే మరి బిడ్డ వచ్చినా కూడా బిడ్డనైనా పొడిచేస్తాడు. మొక్కొచ్చింది, విత్తనం తప్పించుకుంది, విత్తనానైనా కొట్టేస్తుంది తప్పల పుచ్చుల రూపంలో, మొక్క రానివ్వదు. ఒకవేళ మొక్క వచ్చింది, మొక్కనైనా పురుగున్నప్పుడు దాడి చేసేస్తుంది, చీడా రూపంలో పైరు నాశనం చేస్తుంది. అలాగే అబార్షన్ చేస్తుంది. ఇక్కడ క్రిమి ఉందంటే బిడ్డను రానివ్వదు, వచ్చిన బిడ్డని నిలవనివ్వదు. అదే మనం చెప్పాం. అందుకనే ఏం చేయాలి? క్రిమినే తొలగించాలయ్యా, అప్పుడు నీ బిడ్డ వస్తుంది. ఫస్ట్లో ప్రెగ్నెన్సీలు వచ్చినాయి, పోతున్నాయి. ఇక తర్వాత రావడం కూడా కష్టమైపోతుంది. ఇదేంట్రా బాబు అంటే క్రిమి పెరిగిపోయింది. ఫస్ట్లో కొన్ని ఉన్నాయి, ఇంకా పెరిగినాయి. అపార్ట్మెంట్లు కట్టుకున్నాయి, విల్లాలు కట్టుకున్నాయి, కాలనీలు కూడా కట్టు కూర్చున్నాయి. ఇంకెక్కడ నీ బిడ్డ వచ్చేది? అందుకని క్రిమినే సంహరించేస్తే, వాటి స్థావరాలన్నింటినీ కూల్చేస్తే అప్పుడు నీ బిడ్డ రాగలుగుద్ది. వచ్చిన బిడ్డను బతికి బట్టగట్టగలిగిద్ది. లేకపోతే క్రిములు చంపి తినేస్తాయి. అందుకనే మనం ఆ క్రిముల గురించి చెప్పి, కాన్సెప్ట్ చెప్పి, భర్త భార్య ఇద్దరు వాడాలని ఇద్దరికి సేమ్ మందులు ఇచ్చాం. అంతేగా మీరు వాడింది? మీ ఆవిడ ఏం మందులు వాడిందో మీరు అదే మందులు వాడారు. ఇద్దరికి సేమ్ మందులు సేమ్ టైంలో వాడిచ్చాం. చివరికి ఇద్దరు సెట్ అయిపోయారు. అందుకే నేను అంటాను, భర్త లోపమా భార్య లోపం అనేది పక్కన పెట్టండి. మీ ఇద్దరు మంచి వాళ్ళైనా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్రిమి ఉంటుంది. ఆ క్రిముల లోపాన్ని మీరు గుర్తించాలి, దాన్ని సరి చేసుకోవాలి. ఆ క్రిములను వదిలించుకోవాలంటే భార్యాభర్తలు ఇద్దరూ సహకరించుకోవాలి. నీది తప్పు అంటే నీది తప్పు అని తిట్టుకోకూడదు, కొట్టుకోకూడదు. మీ ఇద్దరిని ఇబ్బంది పెడుతున్న ఆ క్రిమిని వదిలించుకోవడానికి ఇద్దరు కలిసికట్టుగా, కోఆపరేటివ్గా ఆ క్రిమి నుంచి, దాడి నుంచి కాపాడుకుంటే ఇద్దరు ఒంట్లో నుంచి బురద పోద్ది. క్రిముల బురద కడిగేస్తాం. ఇద్దరిని కడిగిన ముత్యాల్లాగా తయారు చేస్తాం. కడిగిన ముత్యాల్లాగా తయారవగానే మీ బిడ్డ మీ చేతిలోకి వస్తుంది. మీరు మాతృదేవత, పితృదేవతలు అవుతారు. మీరే దేవుళ్ళు అవుతారు. మిమ్మల్ని దేవుళ్ళుగా మార్చే కార్యక్రమం ఇది. దెయ్యాలను వదిలిస్తే దేవుళ్ళు అయిపోతారు. మీరు ఒరిజినల్ దేవుళ్ళే. ఎందుకంటే మీకు ఒక మాతృదేవత ఉంది, ఒక పితృదేవుడు ఉన్నాడు. వాళ్ళిద్దరిని నుంచి పుట్టిన బిడ్డలు మీరు కాబోయే మాతృదేవతలు, పితృదేవతలు, దేవుళ్ళు. ఆ స్పృహలో ఉండాలి. అంతేగాని భార్యాభర్తలు ఇద్దరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, కొత్త బూతుల్ని కనిపెట్టడం, ఇద్దరు దెయ్యాలాగా ప్రవర్తిస్తారు కొంతమంది. ఈయన కూడా ఏమైంది, భార్యకి ఇష్టం ఉంది, కానీ ఆవిడని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని ఆయన వచ్చాడు. ఆయనకి నమ్మకం కొద్దిగా సడిలినా, వస్తుందో రాదో అనిపించినా, కానీ భార్యను ప్రేమించాడు. భార్య ఇష్టాలని గౌరవించాడు. దానివల్ల ఏమైంది, భార్య వల్ల తను రావాల్సి వచ్చినా, భార్య వల్ల వచ్చిన ప్రెగ్నెన్సీకి తను అర్హుడవుతాడు ఆటోమేటిక్. సో ఇద్దరు రెండు అర్ధమొక్కలు కలిస్తేనే ఫుల్ బిడ్డ. విడివిడిగా మీకు పిల్లలు పుట్టరు అని చెప్పాను. అది అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు ఈ ఫలితం పొందగలిగారు. మిమ్మల్ని కూడా నేను చెప్పేది అదే. భార్యాభర్తలు ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లో కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు. మీ ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటే డాక్టర్ పిల్లల్ని ఇవ్వలేదు, దేవుడు పిల్లల్ని ఇవ్వలేదని వాళ్ళని తిడతా కూర్చుంటే ఏమోపయోగం అయ్యా? మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలియజేసే గురువుని ఒకరిని, డాక్టర్ని ఒకరిని నమ్మాలి. ఆ డాక్టర్ దగ్గరికి వచ్చి అది ఫలితాన్ని మీరు పొందాలి. దారి తెలియజేస్తాడు డాక్టరు. ఆ దారి తెలుసుకుని ఆ మార్గంలో నడిచి చక్కగా మీ బిడ్డను మీరు పొందాలి. అదే మనం చెప్పాం. అదే పరిస్థితి అఖిల్ గారు, మరి శైలజ గారు ఇద్దరు కూడా నమ్మారు. మన హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చారు. ఇద్దరు ఎంప్లాయీసే. హైదరాబాద్ నుంచి ఇద్దరు ఇక్కడికి వచ్చారు. చక్కగా మందులు తీసుకెళ్లారు, వాడుకున్నారు. ఇవాళ ఫలితాన్ని పొందారు. ఫలితం పొందడమే కాకుండా మీలో కూడా అలాంటి ధైర్యాన్ని ఇవ్వడానికి,
మీకు కూడా ఇలా జరగొద్ది, న్యాచురల్గా వస్తాయి, ఐవీఎఫ్లు అక్కర్లేదు, ఆపరేషన్లు అక్కర్లేదు అని చెప్పి మీకు ధైర్యం కలగడానికి ముందుకు వచ్చి వీడియో వచ్చినందుకు వారు గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. గాడ్ బ్లెస్ యూ అండి. గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యము ఈ బుక్ని ఇక ఫాలో అవ్వమనండి. ఓకే సార్. మెడిసిన్ ఇస్తాను, 5 నెలల వరకు ఫాలో అవ్వాలి. ప్రతి నెల లేకపోతే 2 నెలలకో మీరు ఒకసారి వచ్చి ఆ మెడిసిన్ తీసుకెళ్ళండి. అమ్మాయి రాకపోయినా పర్లేదు. మా ఆవిడకి ఎప్పటికప్పుడు ఏం స్కాన్ కావాలి, ఏం టెస్ట్ కావాలని చెప్తాం. దగ్గరలో మీ లోకల్ డాక్టర్ గారి దగ్గర అవి తీయించి ఆ రిపోర్ట్స్ పట్టుకొచ్చి ఆ మెడిసిన్ తీసుకెళ్ళవచ్చు ఎప్పటికప్పుడు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. 5 months వరకు తప్పదు. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ.